రేపు 1వ తారీఖు 1,50,000 వచ్చే వరకల్లా ఇంకొక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు పెరుగుతుంది. అదో సంఖ్య వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక 50 పెంచే వరకల్లా 2 లక్షల వరకు ఆగస్టు 15 వరకల్లా ఆ రోజు నీకు ఫైనల్ సంఖ్య తెలుస్తుంది. ఆ రోజు మాట్లాడు. ఈ రోజు ఇక్కడ ఈ రోజు 11 లక్షల ఆగండి రవి ఆగు ఎందుకు తొందరపడుతున్నా? అరే నేనేం చెప్తున్నా ఆగండి. మీరు ఎందుకు తొందరపడుతున్నారు? మీరు ఎందుకు తొందరపడుతున్నారంటే నేను రవి కాలం పెట్టారు, టైం పెట్టారు. 11 లక్షల మంది 1 లక్ష రూపాయలు ఈ రోజు జరిగిన రుణమాఫీలో 11,42,000 మంది రైతులు ఉన్నారు. అవును, ఓకే రాసుకోండి. మరి ఓకే నెక్స్ట్ మళ్ళీ 1వ తారీఖు వస్తుంది. ఓకేనా? ఈ 11,42,000 మందికి ఇంకో 10 లక్షలు యాడ్ అయితే ఎంత మంది ఉన్నారు? 69 లక్షల మందిలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు చెప్పమంటున్నారు. ఏమంటున్నా? ఆ యొక్క 69 లక్షల్లో మల్లారెడ్డి ఉన్నాడు. మీరు ఇంటలేరు. నేను చెప్తున్నా కదా 50,000 మంది అట్లాంటి వాళ్ళు 50,000 సార్. ఒక్క నిమిషం వినండి సార్. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఆయన పశుపతి గారు 50,000 మంది తీసేద్దాం అనుకుందాం. 50,000 మంది అలాంటి వాళ్ళు. రవి నేనేమంటున్నా, నీవు 69 లక్షలు చెప్పినావు కదా, దాంట్లో ఎవడు ఎలిజిబుల్ తేలుతుంది కదా, నీకు వస్తుంటది కదా. చెప్తున్నాము 69 లక్షల మందికి ఇయ్యము. క్లియర్ గా చెప్తున్నాం. దాంట్లో రియల్ ఎస్టేట్ ఉన్నాడు, వ్యవసాయం చేయనోడు ఉన్నాడు. ఏమంటున్నా మేము 69 లక్షల మందిలో అందరికి అన్నారు కదా, అందరికి ఇవ్వమన్నారు కదా. సరే పోనీ మీరు నిజంగానే పూర్తిగా ఎంక్వైరీ చేసి సమగ్రంగా నివేదిక చేసుకుని మరి పలానా మంది ఇంతమందికి ఇస్తున్నామని ఏమైనా నివేదిక ఉందా? లేదు. అదే అడుగుతారు వాళ్ళు. ఆగండి, వాళ్ళు అడిగేది అదే. నాకు మాట చెప్పురా. ఓనా ఇదండి నేను చెప్తున్నారు క్లియర్ గా 25,000 కోట్ల రూపాయలు రాజీవ్ రహదారి రోడ్డు కూడా వీళ్ళు తప్పు చేశారనే నీకు ఇచ్చారు. నేను ఔటర్ రింగ్ రోడ్ ఏమంటున్నా 9 లక్షల మందికి రైతులకు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మేము అలాంటి మేము ఉన్నోళ్ళకి నిజమైన క్లియర్ కట్ గా చెప్తున్నాం. వాళ్ళందరినీ మీరు రాని వాళ్ళందరూ మీరు జమ చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు. ఆయన అలా జమ చేసుకో, నేను ఎవరు జమ చేసుకోవద్దంటారు, మాకేం ఇబ్బంది లేదు. నేనేమంటున్నానా, ఒరిజినల్ గా వ్యవసాయం చేసేటోడు, వ్యవసాయం నడుస్తున్న భూమికి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా ఇస్తాం. మళ్ళీ లెక్క 69 లక్షల మందిలో సరే 69 లక్షల మందిలో 9 లక్షల మంది నిజంగానే మల్లారెడ్డి లాంటి వాళ్ళకి ఇచ్చారు అనుకుందాం. 60 లక్షలన్నా మీ దగ్గర లెక్క లెక్క అడుగుతారు. తినబోయే ముందు రుసులేందుకు ఈ రోజు 11,40,000 ఫిగర్ వచ్చిందిగా, వచ్చింది కదా, పత్రికలో వచ్చింది అంటే రేపు తెలుస్తుంది కదా. మీరు కాదు మీరు కంగారు పెడతారు రేపు దాకా ఆగండి, ఎందుకు కంగారు పడుతున్నారు? రేపు తెలుస్తుంది కదా. రేపు 11,42,000 చూసేద్దాం, అయిపోయింది. ఇంకా రావాల్సింది ఎంత కదా చెప్పండి, ఎందుకంటే తొందరపడుతుంది. అదే మరి అదే 50 లక్షలు 1,50,000 రుణమాఫీలో 50 లక్షలు వస్తాయేమో. అంటే ఏదో
మేము ఇక్కడ మేము అంత సమగ్రంగా మీరు ప్రభుత్వాన్ని ఎవరే కళ్ళు నడుపుతున్నారా? మూసుకొని మాకు చేసేది సాయంత్రం వస్తుంది కదా. కరెక్ట్ గా సమగ్రమైన రిపోర్టుతోనే క్లియర్ కట్ గా రుణమాఫీ చేస్తున్నాము రుణమాఫీ చేస్తున్నాం మేము క్లియర్ రిపోర్ట్ తోనే కాదు ఇప్పుడు మీరు సరే ఇప్పుడు ఈ అమౌంట్ ఇప్పుడు ఉన్నటువంటిది మీ దగ్గర పెద్ద సవాల్ ఇప్పుడు ఇది అదేవిధంగా ఇప్పుడు ఎన్సిడిసికి సంబంధించి కూడా రుణాలకు మళ్ళీ ట్రై చేస్తున్నారు ఒక 5,000 కోట్ల కోసం కట్టింగులే. వాళ్ళు ఏమంటున్నాను ఇప్పుడు దానికోసం మీరు మేము షాన్ ఇక్కడ గారు, సీఎం గారు ఒరిజినల్ గా ఎవరిని వీళ్ళలాక కేంద్ర ప్రభుత్వం వీళ్ళలాక 25,000 వేస్తే అప్పు కింద పట్టుకొని మిగిలిన పైసలు ఇచ్చే వ్యవహారం మేము చేయం. మరి నువ్వు వీళ్ళు 1,00,000 రూపాయలు అప్పు ఉంటే ఎందుకు ఇప్పుడు చేస్తావు వడ్డీ ఉన్నది కదా 25,000 రూపాయలు వీళ్ళు వేసిండ్రు 25,000 బాకీలు ఎంతవరకు అయితే చూసి వడ్డీ కాడికే దాంట్లో ఒక 15,000 వడ్డీ వచ్చింది 15,000 పట్టుకున్నారు 10,000 రూపాయలు రతికిచ్చారు కానీ అసలు మాత్రం అట్టే ఉందా అది వడ్డీ మాఫీ అయింది 4 సంవత్సరాల నుంచి ఇచ్చిన డబ్బులు వడ్డీ మాఫీ కింద జమ అయింది. కానీ నేనేమంటే క్లియర్ కట్ గా 2 లక్షల రూపాయలు అది కూడా క్లియర్ గా చెప్తున్నాను డేటు 2018 డిసెంబర్ 12వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న 2023 డిసెంబర్ 7వ తారీఖు దాకా అంటే 5 సంవత్సరాల కాలంలో రైతుల మీద ఉన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ అందరికీ అన్నావు ఇప్పుడు ఏమన్నావు నేను చెయ్యమన్నావు అంతే, నీ మాట తప్పా కాదా? మీరు మీరు అరే, చెప్పండి. మేము మల్లారెడ్డి లాంటి వారికి ఇయ్యము, లేకపోతే ఇంకో రియల్ ఎస్టేట్ వాళ్ళు క్లారిటీ ఇయ్యము. ఉందండి వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ట్రాన్స్పరెంట్ గా లెక్కలు మీకు అన్ని కావాలంటే ఎందుకు తొందరపడుతున్నారు మనకి 15వ తారీఖు వరకు ఉందగా ఛాన్స్ అంటున్నారు అప్పుడు చూడండి సరే మీరు ఇప్పుడు దాని మీద మీరేం మాట్లాడుతున్నారు తెలుస్తుంది కదా అప్పుడు ఆ రోజు వాళ్ళు అన్నారు కదా వాళ్ళు అన్నారు కదా నేను కూడా ఆగస్టు 15వ తారీఖు వరకు చెప్తున్నా. వెయిట్ చేయండి అన్నారు నేను ఏయో టీవీ నుంచి కోసం చెప్తున్నాను రేపు మేము 15వ తారీఖు నాడు ఆగస్టు 15 నాడు మేము రుణమాఫీ చేస్తాం కదా 2 లక్షల లోపు ఓకే ఇంకా మిగిలిన రైతులు అందరితో వచ్చి ధర్నా చేయించండి ఆయన మీరు అది మీరు అన్నారు కదా. సవాల్. ఇక రాండి సవాల్ ఇక రాని తోలుకరండి ఏమంటున్నా ఆ సవాల్ చేస్తున్నా నేను సిటికెల్ కూడా చెప్తున్నా ఆగస్టు 15 అమెరికా నుంచి రావాలి వాడు రైతు ధర్నా చేయడానికి గ్యారంటీలు విమానం ఎక్కి రావాలి ధర్నా చేయడానికి రైతు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది గనక చేస్తే రాజీనామా చేయాలన్నారు ఓకే నువ్వు చేస్తాం మీరు పేపర్ పెట్టుకొని స్పీకర్ ఫార్మాట్ లో రెడీగా పెట్టుకొని జేబులో పెట్టుకోను మీ సార్ సంగతి చూసేది రేవంత్ రెడ్డి ఆగస్టు 10వ తారీఖు నాడు అది జరగడం మీ సార్ను లేదు. మొత్తం ఇప్పుడు ఉరికి రాజీనామా కొట్టే చేయాల్సింది చూడండి ఎవరు? మీరు ఎట్టుంటుందో తమాషా రోజు రేవంత్ రెడ్డి గారా నేను మొత్తం హరీష్ రావు గారా? సర్వనాశనం చేసి ఇక్కడ ఎవరు సర్వనాశనం చేసి అంటే నువ్వు పెట్టుకోమంటే అర్థమైంది నువ్వు స్పీకర్ ఫార్మాట్ లో రెడీ చేసుకొని పెట్టుకో అంటే అర్థమైంది మేము మొత్తం చేస్తున్నాం. స్వీకరించినట్టే కదా సవాల్ని స్వీకరించినట్టే నేను కదా ఒక మాట స్వీకరించిన చెప్తున్నా. వాడు మేము రెడీగా ఉండాలా స్వీకరిస్తున్నాము. రేపు రాజీనామా చేయడానికి ఒకవేళ నిజంగానే వాళ్ళు రుణమాఫీ చేశారనుకుందాం 2 లక్షలు రాజీనామాకి రెడీగా ఉంటారా మీ 6 గ్యారంటీలు అదే కదా 4,000 రూపాయలు మళ్ళీ అవి ఉన్నాయిగా అదే మెలుగు అవి ఉన్నాయి కదా అవి ఒక్కటే కాదు కదా మళ్ళా అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కనుక చేస్తే రెడీగా అంటే చెయ్యడు. ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చేయరు. 2 లక్షల రుణమాఫీ